దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానమైన శుభ కార్యక్రమం వాళ్ళందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము యోబు గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనము. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహా అభివృద్ధి పొందుదువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియదైవజనమా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను ఉద్దేశించి, నీకు స్థితిని ఉద్దేశించి చక్కని మాటలు ప్రవచనాత్మకంగా ఈరోజు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. నేను చక్కగా భక్తి జీవితం కలిగి నేను జీవిస్తూ ఉంటున్నాను కదా, నాకెందుకు ఇంకా మేలు కలగడం లేదు అని నీ మనసులో ఆందోళనలు చాలా విపరీతంగా తలెత్తుతూ ఉన్నాయి. పని జరిగించుకుంటూనే ఆలోచన విపరీతంగా చేస్తూ ఉంటున్నావు. ఎందుకు నా పట్ల దేవుడు ఇంకా నువ్వు కార్యం జరిగించడం లేదు అని. దేవునికి నేను నమ్మకంగా బ్రతుకుతా ఉన్నాను కదా, చక్కగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు కదా, విశ్వాసపూర్వకంగా ముందుకు సాగుతా ఉన్నాడు కదా, ప్రతి విషయంలో కూడా దేవునిపై భారం మోపుతూ ఆయనపై ఆధారపడితే ముందుకు సాగుతూ ఉన్నాడు కదా, నాకెందుకు ఇంకా ఈ కార్యం జరిగించబడడం లేదు అని నీ హృదయం ముందు నీకు తలంపుల్లోనూ ఆలోచన చేస్తూ ఉన్నావు. కుటుంబ పరంగా నీకు వ్యతిరేకాలు జరుగుతూ ఉన్నాయి, పరిస్థితులకు నీ వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి, నిరుత్సాహంగా నువ్వు వెళుతూ ఉన్నావు. కానీ అయినా కూడా గురి వైపే చూస్తూ ప్రభుపై ఆధారపడుతూ ముందు సాగుతూ ఉన్నావు. అయితే ప్రభు నీతో అంటున్న మాట ఏంటంటే, ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహా అభివృద్ధిని పొందుతోని సైన్యములకు అధిపతి యెహోవా ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియదైవజనమా, ఏ విషయంలో ముందుకు పోలేక దాన్ని జయించలేకపోతా ఉన్నావో, ఈ స్థితి ఈ సమయము కొద్దిగానే ఉండొచ్చు, కానీ రాబోతున్న కాలంలో మహా అభివృద్ధిని నువ్వు చూడబోతా ఉన్నావు. యోబు భయంకరమైన శ్రమలో, ఇరుకులో, ఇబ్బందులో ఉన్నాడు, భయంకరమైన వ్యాధిలో ఉన్నాడు ఆయన. కానీ తుదకు రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. ప్రియదైవజనమా, ఆయన నీతిని విడిచిపెట్టలేదు. కష్టకాలంలో కూడా, వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా తన నీతిని విడిచిపెట్టలేదు. ప్రభుపై ఆధారపడ్డాడు, తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు, భక్తి జీవితం ముందు కొనసాగించాడు. ఈరోజు నీవు కూడా ఆలస్యం అవుతుంది కదా అని చెప్పేసి నువ్వు వెనుకంజ వేయకు, దిగులు పడకు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోకు. నీ కొరకు దేవుడు మహా అద్భుతమైన కార్యమును సిద్ధం చేసి ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అద్భుతమైనటువంటి ఆశీర్వాదం నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. శ్రేష్టమైన ఆశీర్వాదము నీ కొరకు సిద్ధం చేసి ఉంచాడు దేవుడు. ఎంత అద్భుతం అంటే, దయచన్మ ఈరోజు ఉదయకాల సమయంలో నుంచి, అనగా నిన్నటి దినమున ఉదయకాల సమయంలో వచ్చి భయంకరమైన ఉక్కపోత, ఇంత గాలి లేదు, ఏం లేదు. ఉదయకాల సమయంలో నుంచి మేము రాత్రికాల సమయం వరకు కూడా చాలా అంటే చాలా వ్యతిరేకమైన పరిస్థితులు అనుభవించాం. ఉదయకాల సమయం మేము ప్రార్థన చేస్తాను, దేవా మాకు మంచి వాతావరణం ఇవి ప్రభువా, ఒక చక్కటి మాకు గాలి ఇవ్వు ప్రభు అని చెప్పేసి మేము వాతావరణం విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఎంత ప్రార్థన చేసినప్పటికీ కూడా అసలు వాతావరణం గింత కూడా అసలు మార్పు కలగడమే లేదు అసలుకే. కానీ రాత్రికాల సమయంకి వచ్చేసరికి దాదాపు ఒక 11, 12 అది అయిపోయేసరికి కొద్దిగా గాలి స్టార్ట్ అవుతూ ఉంది. అప్పుడు పొద్దున్న నుంచి పడిన ప్రయాసం మొత్తం కూడా ఆహ్లాదకరంగా మార్చివేయబడింది. ప్రియదైవజనమా, ఎంత ఆహ్లాదకరం అంటే, పడిన కష్టమంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయి హాయిగా తేలుతా ఉన్నాం గాలిలో. అంత చల్లటి వాతావరణం దేవుడు అనుగ్రహించడం జరిగింది. ఉదయకాల సమయంలో మాత్రం, మధ్యాహ్నకాల సమయంలో మాత్రము, సాయంకాల సమయంలో మాత్రము భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాము. కానీ ఆ విశ్వాసమును విడిచిపెట్టకుండా, ఆ భక్తిని విడిచిపెట్టకుండా ప్రభుపై ఆధారపడుతూ ప్రార్థన చేసిన వాతావరణమును మార్చివేసిన దేవుడు నీ జీవితాలు కూడా మార్పును చేయడానికి ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. ప్రియదైవజనమా, నువ్వు దిగులు పడకు, నువ్వు జడియకు. సమస్తము కూడా ఆయన కాలవశంలో ఉన్నాయి, ఆయన చేతిలో ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన కార్యం మన పట్ల మనం జరిగించబడాలి అంటే మన విశ్వాసం అసలుకి మనము విడిచిపెట్టుకోకూడదు, ధైర్యం అసలు విడిచిపెట్టుకోకూడదు.
నువ్వు మహాభివృద్ధి చెందుతావు. ఏ విషయంలో పోరాడుతా ఉన్నావో నువ్వు పోరాడే విషయంలో నిశ్చయంగా నువ్వు విజయం పొందుకుంటావు. నీ శత్రువులు అణిచివేయబడతారు. అది ఆర్థికమైన శత్రువు కావచ్చు, రోగమైన శత్రువు కావచ్చు, వివాహం కానిటువంటి శత్రువు కావచ్చు, గర్భఫలం ఏదైనా ఒక శత్రువు కావచ్చు, వ్యాపారం అభివృద్ధి లేక అనేటువంటి శత్రువు కావచ్చు, అభివృద్ధి లేదన్న ఒక శత్రువు కావచ్చు. అది ఏ శత్రువు అయినా కూడా అది పతనము కాబోతా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగు. నువ్వు మహా అభివృద్ధి చెందబోతావు. నువ్వు ఇదే ప్రవచన వాక్కు. నీడ దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ప్రియ దైవజనమా, ఎబ్బేజు పట్ల ఒక విస్తారమైన ఆలోచన కలిగి ఉన్నాడు దేవుడు. ఏలియా పట్ల ఒక విస్తారమైన ఆలోచన కలిగి ఉన్నాడు. యెహోషువ పక్షంలో ఒక విస్తారమైన ఆలోచన కలిగి ఉన్నాడు. నీ పక్షంలో కూడా ఒక విస్తారమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. దాని మార్గం కూడా నువ్వు వెళుతా ఉన్నావు. దాన్ని స్వతంత్రించుకో. అంతే. ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం ప్రభువానికి వందములయ్యా. ఈ ఉదయకాల సమయంలో మాతో చక్కగా సూటిగా స్పష్టంగా మాట్లాడావు. నీకే స్తోత్రం ప్రభువా. మొదట మా పరిస్థితి కొద్దిగా ఉండను, తుదకు మహాభివృద్ధి చెందుతామని మాతో నిశ్చయంగా మాట్లాడవు ప్రభువానికి స్తోత్రం. మీకు వాగ్దానం మా అందరి జీవితంలో ఫలింపులు నడిపించండి తండ్రి, నీకు స్తోత్రం. ఏ ఒక్కరే ప్రయాణం ముందుకు సాగుతున్నారో ఆర్థికంగా, ఆరోగ్యంగా, మానసికంగా, కుటుంబికంగా, రోగంలో, నిందల్లో, అవమానంలో ముందుకు సాగుతున్న వారి స్థితి ఇప్పుడు వ్యతిరేకంగానే ఉండొచ్చు ప్రభువా, కొద్దిగానే ఉండొచ్చు. జయము అపజయం వైపు నడిపించబడవచ్చు. కానీ ప్రభువా తుదకు మహాభివృద్ధి కలిగి చేస్తామని చెప్పి వాగ్దానం చేస్తాను. నీకు స్తోత్రం. అందరికీ ఆ రంగాల్లో మీరు అభివృద్ధి కలిగించండి, అద్భుతమైన కార్యం జరిగించండి తండ్రి, నీకు స్తోత్రం తండ్రి. వివాహం కాని వారికి జ్ఞాపకం చేసి మంచి సంబంధాలు అనుగ్రహించండి. గర్భింతో ఉన్న జ్ఞాపకం చేసుకొని ప్రభావ సుఖ ప్రసవాన్ని అందించండి. గర్భం లేని వారికి జ్ఞాపకం చేసుకొని గర్భం తెరవలసిందిగా ప్రార్థిస్తాం. ఉద్యోగం లేని వారికి జ్ఞాపకం చేసి ఉద్యోగంలో అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం నా తండ్రి. వాతావరణంతో ఇప్పుడు అధీనంలో ఉంచుకోండి తండ్రి, నీకు స్తోత్రం. ఏడు ప్రభావ మంచి పనులు వచ్చిన సహాయం తెచ్చండి. నెక్స్ట్ మంత్ ప్రభు స్కూల్స్ అన్ని రీఓపెన్ అవ్వబోచుండు ప్రభావ. హాస్టల్ విషయాలు, స్కూల్ విషయంలో ప్రభువ, బుక్స్ విషయంలో, బ్యాగ్స్ విషయంలో, మనీ విషయంలో ప్రతి విషయం కూడా నీ సహాయం తోడుండి దయచేసి మీరే మహిమ పొందవలసిందిగా. ఈ పరిచర్య కూడా నా ప్రభా నీవు ఎత్తిపట్టి నీ నామనికి మహిమకరంగా ప్రభు ఈ పరిచర్ని వాడుకోవలసిందిగా ప్రార్థిస్తాం. సమస్తాన్ని హస్తాలకి అప్పచెప్తాం. ఎందరైతే ప్రభు యొక్క వాగ్దానం వింటున్నా ప్రభుత్వాన్ని అనేకులు షేర్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు నా ప్రభా, సబ్స్క్రైబ్ చేస్తున్నారు నా ప్రభా, అందరినీ బ్లెస్ చేయండి ప్రభు. వారికి నా ప్రతి సంఖ్యలను యేసు అధికారం తెంచి వేయవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. దాన్ని అద్భుతమైన చక్కని కార్యం మీరే జరిగించి మీరే మహిమ పొందాల్సింది. ఓదార్పు లేని వారికి ఓదార్పును దయచేయండి, ఆదరణ లేని వారికి ఆదరణ దయచేయండి తండ్రి. ఆదరణకి అనేక మంది నశించిపోతున్నారు ప్రభావ, హృదయంలో కృంగిపోతూ ఉన్నారు ప్రభావ. అటు బిల్లు మీరు జ్ఞాపకం చేసుకొని లేవనెత్తి మీరే మహిమ పొందాల్సిందిగా ఆరోపిస్తూ నశించిపోయే ప్రతి ఆత్మ దగ్గరికి నా ప్రభు వచనం వెళ్ళాలి ప్రభు, నీ జీవంగా వాక్కు వెళ్ళాలి ప్రభువ. వారి జీవితాల్లో ఫలభరితంగా మార్చివేయటకు నా ప్రభు దీనికి సాధారణంగా మీరు వాడుకొని మీరు మాత్రం మహిమ పొందగలను ఆరోపిస్తూ సర్వశక్తుడైనటువంటి యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తుంటాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక వాగ్దానం మీకు అందరికీ మేలుకరంగా ఉన్నట్లయితే ఇది అనేకులకి ఇంకొక షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేక ప్రభుత్వ వందనం చేస్తూ ఉంటున్నాను. కొన్ని పరిచయ కొరకు మీరందరూ కలిసి ప్రార్థన చేయండి. నశించిపోయే ప్రతి ఆత్మీయత కూడా ఇక వచనం వెళ్ళాలి, బాగు చేయబడాలి, దీవించబడాలి. ఎప్పుడు ఎవరి ద్వారా ఈ యొక్క వాగ్దానం ద్వారా ఎవరు బలపరచబడతారు, ఎప్పుడు స్వస్థలు పొందుకుంటారు, విడిపించబడతారో, ఉజ్జీవపడతారో మనకు తెలియదు. కాబట్టి దయచేనమా